ధర్మం వేరు, న్యాయం వేరు. ఇక్కడ తెలంగాణ సమాజం స్పష్టంగా చూస్తుంది. కేసీఆర్ అవినీతి పరుడా కాదా అని కాదు, ఇక్కడ మాకేం చేశారని చూస్తుంది. మీ రాజకీయ అవసరాల కోసం నీ 2 పిల్లర్లు కుంగిపోతే దాన్ని ఆపి తెలంగాణ మళ్ళీ ఎడారి వైపు తీసుకెళ్తున్నారు. ఇది సమాజం చూస్తూ ఉంది. నీ కక్షలు కావాలంటే వివిధ కేసులు పెడుతున్నావు, డ్రగ్స్ కేసులు పెడుతున్నావు, ఇంకేదో ఆరోపణలు చేస్తున్నావు, చేసుకోండి, మాకు అక్కర్లేదు. మీ రాక్షస క్రీడ మాకు అక్కర్లేదు, మీ రాజక్రీడలు మాకు అక్కర్లేదు. ప్రజలకు ఏం జరుగుతుంది? మాకు కావాల్సింది కరెంటు. ఇది నాణ్యతా లోపం ప్రారంభమైంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. నీళ్లు ఈ విధంగా దోచేస్తూ ఉన్నారు. ఇక రైతు సహాయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ విధంగా నీ పాలన చేతగాకను తర్వాత 15,000 వేస్తామన్నాడు. 2 లక్షల అవి చెప్పుకుంటా పోతే చిత్రగుప్తుని బుక్ కూడా సరిపోదు. చిత్రగుప్తుని బుక్ కూడా సరిపోదు. ఆ పాపాల చరిత్ర మనకు అక్కర్లేదు. నేను రాజకీయ కోణంలో చెప్పదలుచుకుంటలేను. ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలి? మీరు అందరూ శుద్ధపూసలు, మీరంతా బాగుండాలని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి తెలుసు మీరు అవినీతి పరులని, మీరు అచ్చాకోరులు అని తెలుసు. అంటే రాజకీయ నాయకులు అందరినీ ఉద్దేశంలో చెప్తాం. అంటే ఇక్కడ కూర్చున్న మిత్రోద్దేశం కాదు, అంతా టోటల్గా కిడ్నాపులు చేసిన వాళ్ళకు, మానభంగాలు చేసిన వాళ్ళకు, హత్యలు చేసిన వాళ్ళని, గుండాలు రౌడీలని గెలిపించుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఏం తెలవదా? ఈయన 30 పైసలు తింటాడు, ఆయన 40 పైసలు తింటాడు. ఈయన స్కామ్ చేస్తాడు, ఆయన స్కామ్ చేస్తాడు. స్కాములు చేసిన గెలిపించుకుంటూ వస్తున్నారు. సాక్షాత్ ఈ దేశంలో అత్యధికంగా నేర చరిత్ర ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని గెలిపించుకొని కూర్చున్నారు. అవి ఎవరు జనం పట్టించుకుంటలేరు. ఈ కాళేశ్వరం కావచ్చు, ఇంకెక్కడ కావచ్చు అవినీతి జరిగి ఉండవచ్చు. జరగలేదని కేసీఆర్ సుధపూసని సర్టిఫికేట్ ఇస్తానికి నేను అడిగలేను, నా తెలంగాణ సమాజం అడిగలేదు. అవినీతి జరుగుండవచ్చు. నీ రాజకీయాల కోసం మమ్మల్ని ఎండబెడుతున్నారు. నువ్వు ఒకవేళ నిజంగా కుంగింది అవినీతి వల్లనే కుంగింది అనుకోండి, మీరు సవరించి అంటే నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీకుండే. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆధారపడి కొన్ని వేల మంది రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం. ఇంకొకటి ఇప్పుడు మీరు అంటున్నారు పెట్టుబడి ఎంత, లాభం ఎంత అని అడుగుతున్నారు. అది భావజాలానికి, మానసిక ఆనందానికి, తెలంగాణ కళకు విలువగట్టలేనటువంటి విషయం. కేసీఆర్ వచ్చినాక ఎవరు ఈ మానవుల గ్రామాలకి చదువుకునే వాళ్ళకు జ్ఞానం లేను అంటే మన మానసిక వికలాంగుడు చెప్తాడు ఈ తెలంగాణ ఏ విధంగా 2014 తర్వాత కేసీఆర్ అవినీతి పరుడో మేము అడగాల్సిన అవసరం లేదు. ఏం మార్పులు జరిగింది తెలంగాణ మీసం మొలిస్తే నేరమైన బతుకులు ఇక్కడ ఎట్లాంటి బతుకుల నుంచి ఎలా అభిప్రాయాలకు వెళ్తూ ఉంటే ఏదో కారణాల నుంచి, రాజకీయ కారణాల నుంచి వెళ్ళుండొచ్చు. దానివల్ల మీరు కాళేశ్వరం అడ్డం పెట్టుకొని రైతులు రాజ్యాంగాన్ని ఆగం చేస్తున్నారు. అసలు ఎండాకాలంలో మంచినీళ్ళ కటకడలాడే సిచ్యువేషన్ నుంచి అసలు సెలవులకు ఇంటికి వెళ్ళినట్టు చావుకెళ్తే నీళ్లు చల్లుకొచ్చుకున్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆయన మాటల్లో చెప్తున్నా. అట్లానే తెలంగాణ నీ రాజకీయ విషక్రీడల కోసం రైతును ఆగం చేస్తున్నావు. నువ్వు కేసీఆర్ కావాలంటే దమ్ముంటే, నీకు ఇక్కడ చావుంటే, తెలివి ఉంటే వివిధ సెక్షన్లు పెట్టి కేసు పెట్టి జైల్లో పెట్టుకో. రైతు కడుపు కొడతావా? రైతులను ఏడిపిస్తావా? ఇదా నీ చరిత్ర? ఇట్లా ఉంటుందా అని తెలంగాణ సమాజం అబ్జర్వ్ చేస్తూ ఉంది. చదువు రానివాడు మానసిక వికలాన్ని కూడా ఇవి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇది వదిలేసి ఇంకొకటి, ఈ కేసు నిజంగా పెట్టి సాధిస్తాడంటే లేదు. ఎందుకంటే ఇక్కడ లంచం ఇచ్చినటువంటి కాంట్రాక్టర్, ఇక్కడ జరిగింది అదే కదా, లంచం అని చెప్తున్నారు, డబ్బులు దుర్వినియోగం చెప్తున్నాను. ఇచ్చిన మెగా ఫ్యాక్టరీ వాళ్ళనేమో లాలూచులు, విషయాచారాలు, విదేశీ రిసార్ట్స్లలో పార్టీలతో షేర్ చేసుకుంటారు. కంటిన్యూగా వాళ్ళనేమో కాంట్రాక్ట్లు ఇచ్చుకుంటారు. కాంట్రాక్టర్ అయితే ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ కాంట్రాక్టర్ కి వాళ్ళని కొడంగల్లో కట్టేటువంటి ప్రాజెక్ట్ ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు నువ్వు? ఇచ్చిన అంటే ఇక్కడ నేరంలో కనీసం నేరంలో పాల్గొన్నప్పుడు ఆ వాహనాన్ని సీల్ చేస్తారు, సెల్ ఫోన్ సీల్ చేస్తారు. మన క్రైమ్లో మనకు తెలుసు. మరి ఈ మెగా కృష్ణారెడ్డికి ఇంతవరకు లెటర్ వెళ్ళదు, ఆయన బ్లాక్ లిస్ట్లో ఉండడు. బ్లాక్ లిస్ట్ ఎందుకుంటాడు? ఇంకా రోజుగానే ఎన్నికల ముందు ఒక రిపోర్ట్ ఉంటుంది, ఎన్నికల తర్వాత ఒక రిపోర్ట్ ఉంటుంది. ఇక్కడే వీళ్ళు కూడా బీజేపీ నరేంద్ర మోడీ తక్కువ చేయట్లేదు, వాళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారు. ఎందుకు మెగా కృష్ణారెడ్డికి కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ గారు కితాబ్ ఇచ్చారు. రాత్రి మెగా కృష్ణారెడ్డి కంపెనీ వల్ల మాకు 5,000 కోట్లు. అదే మీరు దేశాన్ని దోచుకుంటున్నారు, అవినీతి చేస్తున్నారు. పెద్ద దొంగ, చిన్న దొంగ, గజ దొంగలు ఉన్నారు. మీరు దొంగల్లో స్టేజెస్ లో మార్పున్నారు. మీరంతా ఒకటే. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఇప్పుడు కూడా చూస్తున్నాం. మన ఎన్నికల్లో 2,000 ఇచ్చిన, 4,000 ఇచ్చిన, 5,000 ఇచ్చిన వానికి ఏమోటేయాలో వణికేస్తున్నాడు. వాళ్ళేం శుద్ధపూసలు కాదు, మీరు అవినీతి చేస్తున్నారు కాబట్టి మీరు వచ్చిన తర్వాత సంపాదించుకుంటారు. కానీ మాకేమిస్తున్నారు, ఇప్పుడేమిస్తున్నారు, భవిష్యత్తు సంక్షేమం చేస్తున్నారో చూస్తున్నారు. అది మర్చిపోతున్నారు. కేసీఆర్ కూడా ప్రజల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి రిపోర్ట్ మర్చిపోయింది కాబట్టి ఓడిపోయింది. ఖచ్చితంగా కక్ష సాధింపుకే, లేకపోతే డ్రామాలు కాకపోతే ఇది కేవలం తాను చేస్తున్న అసమర్థ పాలన గప్పిపుచ్చుకోవడానికి, మీడియా అటెన్షన్ మార్చడానికి కోసం ఇట్లాంటి డ్రామాలే తప్పించి నిజంగా ఆయన ఇంటెన్షన్ ఉంటే కేసు తీరు ఇది కాదు. నిజంగా ప్రజలకు
మంచి చేయాలంటే స్పష్టంగా చెప్తున్నా, రెండు పిల్లలు కుంగే అవినీతి వల్ల కుంగొచ్చు. అది కాదు జరిగింది. మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను. ఈ కాళేశ్వరం కుంగిన తర్వాత నేను కూడా రీసెర్చ్ చేశాను. ఎందుకు రీజన్స్ అని చూస్తే సార్ చెప్పినట్టు అమెరికాలో కానీ ఎక్కడైనా సరే అప్పటి వరకు అంటే అన్ని ఏండ్ల తరబడి 100,000 సంవత్సరాల నుంచి ఆ నేలకు నీళ్ళు అలవాటు లేదు. ఒక్కసారిగా 1000 క్యూసెక్ల నీరు తీసుకొచ్చి నిల్వ ఉంచితే ఆ నీటి ఒత్తిడికి గురై లోపలి పొరలు కదులుతాయి కదా, ఖచ్చితంగా కదులుతాయి కదా. కదిలినప్పుడు కొంచెం మార్పులు వస్తాయి. సామాన్యుడు నువ్వు సొంతంగా నేను కట్టుకునే ఇంట్లో గోడలు బీటలు వస్తాయి. ఇప్పుడు అక్కడ చూడండి, అక్కడ కూడా బీట కనపడుతుంది. మరి నువ్వు కల్తీతో కట్టుకున్నావా, కమిషన్లు ఇచ్చి కట్టుకున్నావా? ఎందుకు వచ్చాయి? భూమిలో ఉన్నటువంటి కొంచెం వ్యత్యాసం, బరువు తేడాల వల్ల జరుగుతూ ఉంటాయి. నీళ్లు కాకపోతే నీ పక్కింటి ఆయన జరిగి ఉండవచ్చు, ఎక్కడో జరుగుతుంది. జరిగినప్పుడు ఆ కుంగుపాటు సవరించుకొని ముందుకెళ్ళాలి. భార్యాభర్తల మధ్య ఏదో అభిప్రాయాలు చేస్తే ఆ రాత్రికి రాత్రి విడాకులు తీసుకొని పోతా అంటారా? సర్దుబాటు చేసుకొని జీవనం సాగించవా? అది విడిచిపెట్టేసి నువ్వు విశంకర రాక్షస కిరీటం జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజల నాడే తెలుసుకోకపోతే ఇట్లాగే చేస్తే కేసీఆర్ ఎట్లా ఓడిపోయాడు అంతకన్నా ఘోరంగా ఓడిపోతాడు. సరే, రైట్ రవి గారు, అంటే దీని మీద 2 వాదనలు ఉన్నాయంటే, సరే ప్రతిపక్షాలు ఏమో అవినీతి, నాణ్యత లోపము, సరే అవన్నీ సరిగా జియోగ్రఫికల్ సర్వే చేయాలి కదా, జియోలాజికల్ టెస్టులు చేయాలి, సాయిల్ టెస్ట్ చేయాలి, ఇవన్నీ చేయకుండానే అంత పెద్ద ప్రాజెక్ట్ కడతారా అనేది వాళ్ళు విమర్శ చేస్తున్నారు. కానీ ఒకటి, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు లబ్ధి జరిగిందనే మాట వాస్తవం. 100% సరే ఎవరు రాజకీయపరమైన ఆరోపణలు చేసినా ఫ్యూజిబిలిటీగా ప్రాక్టికల్గా కళ్ళ ముందు కనబడుతున్నటువంటి అంశం. ఎందుకంటే తెలంగాణ రాకముందు తెలంగాణలో ఎట్లున్నదో మనం చూసినాం, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఎట్లున్నదో చూసినాం. కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే కొన్ని సంవత్సరాలకి 20-30 సంవత్సరాల క్రితం ఎండిపోయిన బావులలో నీళ్లు ఊరి ఆ బావులలో పడ్డటువంటి చెత్త చెదారం వాస్తవానికి మీరు అన్న పాయింట్ నిరూపించలేకపోవచ్చు మనకు, ఏది అక్కడ లెక్కల ప్రకారం ఏదో ప్రకారం కావచ్చు. కానీ ప్రజల్లో సైకాలజికల్ ఫీలింగ్ అది వచ్చిన తర్వాత మా జీవితం బాగుపడింది. మా ఊర్లో పచ్చదనం, మా ఏరియాలో ఎండాకాలం వస్తే తాగడానికి నీళ్ళు ఫ్లోర్, నేను గోదావరి కృష్ణా జిల్లాలకు వెళ్తే ఎట్లా ఉండేదో ఈ రోజు తెలంగాణ పల్లెలు రిజర్వాయర్లలో నీళ్లు నింపడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఎండిపోయిన బావులలో కొన్ని సంవత్సరాల తరబడి వేసిన చెత్త అంతా కూడా ఇట్లా పైకి పేరుకొచ్చింది, కింద నుంచి వాటర్ ఊట రావడం వల్ల. కానీ మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మళ్ళీ సేమ్ ఎండాకాలం వస్తే నీళ్లు దొరుకుతలేవు, నీళ్ళు గ్రౌండ్ వాటర్ పడిపోయింది. రైతుల పరిస్థితి మనం చూస్తున్నాం. రవి గారు, అంటే ఇవాళ కమిషన్ ముందు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి వివరణ కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు హాజరై చెప్పినటువంటి అంశాలతో కమిషన్ మీద మనం కామెంట్ చేయడం లేదు. వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారు, ఏం చెప్పబోతున్నారు అనేది మనకి ఇంకా ఫర్దర్గా ఇది ముగిసిందా, ఇదే లాస్ట్ అని కూడా అనుకోలేదు. ఇంకా దీని తర్వాత ఇంకెవరైనా పిలుస్తారా, లేదా దీంతోనే ఫైనల్గా రిపోర్ట్ ఇస్తారో చెప్పలేం. కానీ ఓవరాల్గా కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున కానీ కమిషన్ ముందు విచారణకు హాజరైన తర్వాత తెలంగాణ ప్రజలకు ఒక ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? మొన్న హరీష్ రావు గారు హాజరైనప్పుడే మేము ఏందో చెప్పాల్సింది తెలంగాణ సమాజానికి కొంత అర్థమైంది. ఇవాళ కేసీఆర్ గారితో అర్థమైంది. మేము చేసిన పొరపాటాలు ఏంటంటే, ఎప్పుడైతే ఆ రోజు కుంగిపోయిన రోజు ఎలక్షన్ కోడ్ ఉండగా వచ్చిన రోజు ఈ వాస్తవం ఏందో అన్నది బలంగా చెప్పకపోవటం వల్లనే ఈ దుష్ప్రచారానికి అవకాశం దొరికింది. వాళ్ళ మంచి